వెంజ్ ప్రాంక్ ఆన్ విష్ణుప్రియ అక్క అంటే మల్లిక గారు. ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం. ఓహో అక్క ఇది అది అని చేసావు కదా. వచ్చిందండి వయ్యారి. సరే ఇప్పుడైతే నేను ఒక ప్రాంక్ తో రెడీగా ఉన్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ ఏంటక్క అది? షాక్ అయ్యావా? ఏం చేస్తున్నావు? అంటే అది రే రామ్ ఏం లేదు, హెయిర్ కట్ చేసేసి. మొన్న నువ్వు ప్రాంక్ చేసావు కదా, దానికి ఇది రివెంజ్ అన్నమాట. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? హెయిర్ కట్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా చేస్తావు నా హెయిర్ కట్ చెప్పు. పడుకుంటూ వచ్చి హెయిర్ కటింగ్ చేసుకుంటాం. అక్క ఏయ్, మాట్లాడు కదా ఇంకా. బాగుంటుందండి అక్క. ఈ వీడియో కనుక రిలీజ్ అయింది అనుకో మామూలుగా ఉండదు ప్రియాంక. Hi guys, so for more fun updates and beautiful videos, subscribe our channel Neverending Tales and don't forget to press the beautiful bell icon and we love you. చూసారు కదా, ప్రోమోనే ఇలా ఉంటే ఇంకా వీడియో ఎలా ఉంటుంది, ప్రాంక్ ఎలా ఉంటుంది, ఇంకా మేము ఏమేమి రచ్చ చేసామో. నిజంగా గైస్ చాలా బ్యూటిఫుల్ ప్రాంక్ చేసి నాకైతే కడుపు నిండిపోయింది. అసలు షూటింగ్ నుంచి ఇప్పుడే వచ్చాను. ఈరోజు మాకు కొంచెం సాయంత్రం ప్యాకప్ తొందరగా అయిపోయిందని నేను ఇంటికి వచ్చేసాను. అలా అనేసి ఫుల్ ప్రాంక్ చూడండి, ఒక్క మినిట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే నెవర్ ఎండింగ్ డేస్ లో ఇది మామూలైన ప్రాంక్ కాదు. నా ప్రాంక్ లిస్ట్ లో ఇది కూడా ఒకటి యాడ్ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇంటికి వచ్చాను. ఐ జస్ట్ హ్యావ్ వాష్ మై ఫేస్ అండ్ ఆన్ దాట్ నేను మీకు నా స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉందో, ఇది ఒక స్పెషల్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. అది నేను మీకు చెప్పాలనుకున్న చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఈరోజు టైం కుదిరింది కాబట్టి చూపిస్తాను, రండి. టాటా గైస్, సో ఇది బాడీలిషియస్ అన్నమాట. ఇది నేను చాలా రోజుల ముందు ఏం జరిగింది అంటే, నాకు హార్మోనల్ ఇష్యూస్ వల్ల కొంచెం ఫేస్ మీద ఇంబ్యాలెన్స్ అయ్యి స్కిన్ అండ్ యాక్నే ప్రాబ్లం రావడం జరిగింది. దాంతో కొంచెం డార్క్ స్పాట్స్ కూడా ఎక్కువ అయ్యి నేను భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే భయపడి మళ్ళీ నా ఫేసే కదా నాకు ముఖ్యం అనేసి. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బాడీలిషియస్ బ్రాండ్ని నాకు సజెస్ట్ చేశారు. అది కూడా దిస్ ఈజ్ అ బ్రాండ్ విచ్ ఇస్ డాక్టర్ ఇన్వెంటెడ్ బ్రాండ్ అనమాట. సో వాళ్ళే యూజ్ చేస్తున్నారు, వాళ్ళే ఇన్వెంట్ చేస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ వెరీ నైస్. అలా అని నేను ఊరికే నమ్మలేను కదా. సో వాళ్ళు ఒక మంచి కన్సల్టెన్సీ నాకు ఇది చేశారు, అడ్వైస్ ఇచ్చారు. ఆల్సో గైస్, నేను స్క్రీన్ మీద పెడుతున్నా మీకు ఫొటోస్ కానీ అదంతా కానీ మీకు తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. ముందు వాళ్ళు ఎలా ఉన్నారు, తర్వాత వాళ్ళు ఎలా అయ్యారు అనేది. స్కిన్ ని పిగ్మెంటేషన్ హైలీ చాలా ఎక్కువ ఉన్న పిగ్మెంటేషన్ ని తగ్గించేసింది. హెయిర్ ఫాల్ కూడా చాలా మట్టుగా రెడ్యూస్ చేసేసింది. అండ్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మీకు ఇది ఎందుకు పెడుతున్నానంటే, మీరు చూసి దాన్ని యూ కెన్ ఫాలో అప్ టు ద రిజల్ట్స్. కన్సల్టెన్సీ ఎలా అంటే, నేను మీకు ఇస్తున్న స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ ఉంది, వాళ్ళకి మీరు కాల్ చేసి కన్సల్టెన్సీ ఇవ్వచ్చు. వాళ్ళు ఒక ఫామ్ అడుగుతారు. మీరు మీ స్కిన్ ప్రకారంగా, మీ హెయిర్ స్కాల్ప్ ప్రకారంగా, మీ స్కిన్ మీద మీ టెక్స్చర్ ఏంటి, టోన్స్ ఏంటి, అదంతా మీరు చెప్పేసి మీ ప్రాబ్లమ్స్ చెప్తే దాని ప్రకారంగా వాళ్ళు మీకు ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తారనమాట. సో నేను ప్రతిరోజు స్కిన్ కేర్లో అయితే నాకు విటమిన్ సి సిరమ్ అండ్ ఇది సాఫ్ జెల్ అనమాట. దిస్ ఇస్ నార్మల్ ఆలోవెరా అండ్ కుకుంబర్ జెల్ అనమాట, సాఫ్రన్ జెల్. సో ఇది మనం రెగ్యులర్ బేసిస్లో నేను డే కేర్ రొటీన్లో వాడుతున్నాను. డే అంటే మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ రెండిట్లో. అండ్ ఇది ఏహెచ్ఏ బిహెచ్ఎస్ సిరమ్ అనమాట. ఇది నేను 15 డేస్లో ఒకసారి యూజ్ చేయడం జరుగుతుంది. ఇది 15 డేస్కి ఒకసారి ఎందుకు అంటే, మనకి 15 డేస్కి ఒకసారి డెడ్ స్కిన్ సెల్స్, మన ఎపిడర్మిస్ ఉంటుంది, డెడ్ స్కిన్ సెల్స్ వెళ్ళిపోయి న్యూ సెల్స్ జనరేట్ అవుతాయి అనమాట. సో అప్పుడు మనకి గ్లో కావాలి అన్నప్పుడు ఇది వాడాలి. అండ్ ఇది ఎలా వాడాలి నేను మీకు చూపిస్తాను. ఫస్ట్లీ గో విత్ ద ఫేస్ వాష్ దట్ యూర్ యూజింగ్ అండ్ దాని తర్వాత మీరు 2 to 3 minutes స్టీమింగ్ తీసుకోవచ్చు. సో గైస్, స్టీమ్ అయితే తీసేసుకున్నాను. అలానే ఆ వాటర్ని ఫేస్ మీద ఉంచేసి ఏహెచ్ఏ బిహెచ్ని మనం వాడుతున్నాము. దీన్ని మనం కొంచెం ఒక 2 to 3 drops తీసుకుంటే సరిపోతుంది. సో ఎస్, లెట్స్ అప్లై దిస్ అండ్ మసాజ్ థరోలీ ఆన్ యువర్ ఫేస్. చాలా మంచిగా సెట్ అయిపోతుంది ఇది ఫేస్లోకి. వాటర్ అలానే వచ్చేసి చేసేయండి. ఇది నేనైతే 15 డేస్కి ఒకసారి వాడుతున్నాను. మీరు మీ డాక్టర్ ఎలా కన్సల్ట్ చేస్తారో దాన్ని బట్టి 1 వీక్లో ఒకసారి, 2 వీక్స్లో ఒకసారి వాడాలి అనేది వాళ్ళు చెప్తారు.
ఇన్ టైం బట్. సో ప్లీజ్ హ్యావ్ అ నైస్ కన్సల్టెన్సీ గైస్. దీన్ని మనం 10 minutes పెట్టేసుకోవాలి. సో నేను 10 minutes తర్వాత వస్తాను. సో మనకి సాఫ్ జెల్ వచ్చేసి చాలా మంచిగా కుకుంబర్ అండ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ తో తయారు చేసి చేయబడింది. అండ్ ఇట్ సూదన్స్ యువర్ స్కిన్. మనకి ఎలాగైతే సిరం రాసుకున్నామో దాని తర్వాత ప్రొసీజర్ నేను ఇది వాడుకుంటాను జనరల్ గా. అండ్ బిఫోర్ స్లీపింగ్ ఐమ్ గోనా యూజ్ దిస్. కాబట్టి ఇప్పుడు చాలా మంచిగా నా స్కిన్ హైడ్రేట్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ గ్లో ఇన్నర్ సైడ్లీ. అండ్ విటమిన్ సి సిరం వచ్చేసి మనకి ఆబ్వియస్లీ ఇన్నర్ గ్లో వచ్చేస్తుంది, సిట్రస్ ఉంటుంది కాబట్టి. సో గైస్ ఫాలో దిస్ అప్ విత్ ద ప్రొసీజర్. సో గైస్ బాడీలిషియస్ వాళ్ళది హెయిర్ ఆయిల్ కూడా ఉంది అన్నమాట. వాళ్ళది హెయిర్ ఆయిల్ ప్రత్యేకంగా బ్యూటిఫుల్ అయిన హెయిర్ కోసం, అంటే మన హెయిర్ చాలా బ్యూటిఫుల్ గా అయిపోవాలి. అండ్ అట్లానే దాంతో పాటు మనకి ఉన్న డాండ్రఫ్ ప్రాబ్లమ్, చాలా మందికి డాండ్రఫ్ కూడా వస్తుంది. సో యూ కెన్ జస్ట్ హీట్ అప్ ది ఆయిల్ 45 minutes పెట్టుకుంటే చాలా సరిపోతుంది. అండ్ ఇమీడియట్లీ యూ కెన్ గో ఫర్ అ వాష్. ఆల్సో యూ కెన్ ఫాలో అప్ విత్ ద సిరమ్. హెయిర్ సిరమ్ అనేది చేయబడింది, దాంతో మనకి హెయిర్ చాలా స్మూదీ, షైనీ అండ్ సిల్కియర్ అయిపోతుంది. అండ్ ఇట్ గివ్స్ అ నైస్ షైనీ ఎఫెక్ట్ టు యువర్ హెయిర్ అనమాట. సో అది మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు. సో అవి కూడా నేను వాడుతున్నాను కాబట్టి గో అండ్ బై బాడీలిషియస్ ప్రోడక్ట్స్ రైట్ అవే. అండ్ ఆల్సో గైస్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ షేర్ చేసి పెట్టాను. సో యూ కెన్ గో అండ్ ఆస్క్ ఫర్ ఆల్ యువర్ క్వైరీస్. వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేయబడింది. యూ కెన్ గో అండ్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ద లింక్ బిలో. I have so much trust on this brand as I have seen all these beautiful results and నాది కూడా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది. సో I really trust it a lot. సో ఫైనలీ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ మై స్కిన్ ఫీల్స్ వెరీ నైస్. అలా అనేసి నేను కొంచెం మా పిల్లలతో ఆడుకొని వెళ్ళిపోతున్నాను. అలానే మీరు ఆలస్యం చేయకుండా ప్రాంక్ వీడియోకి వెళ్ళిపోండి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు మీతో పాటు కూర్చొని చూస్తున్నాను నేను ఎలా ప్రాంక్ చేశాను అండ్ ఎలా వచ్చింది. అండ్ అక్క రియాక్షన్స్ అయితే అసలు బ్యూటిఫుల్ గా ఉంటాయి. మా బ్యూటిఫుల్ విష్ణు అక్క, లవ్ యూ సో మచ్ అండ్ గైస్ ఎంజాయ్ ది ప్రాంక్. బై. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ గైస్. సో ఈ రోజు మీరు థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు, రివెంజ్ ప్రాంక్ ఆన్ విష్ణుప్రియ అక్క అంటే మల్లిక గారు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దాం అని మీకు తెలిసింది. సో ఏంటంటే ఈ ప్రాంక్ చాలా విచిత్రంగా జరగబోతుంది. ఎందుకంటే ఇది ప్రాంక్ కాకుండా నేను రియల్ లైఫ్ ప్రాంక్ ఎలా చేస్తారో అలా చేయబోతున్నాను. అండ్ అది నా మీద కూడా రివర్స్ అవ్వచ్చు. సో ఈ రోజు ఫన్ ఫిల్డ్ ప్రాంక్ ని మీరు చూడడానికి సిద్ధమైపోండి. బికాజ్ ఇట్స్ గోనా బి అ బ్లాస్ట్. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. బ్లాస్ట్ నా ఫేస్ మీదకి వస్తుందో, మీకు వస్తుందో, ఆవిడకి వస్తుందో నాకైతే తెలియట్లేదు. బట్ ఇట్స్ ఫింగర్స్ క్రాస్డ్. సో వెళ్ళిపోదాం లోపలికి. ఆవిడ ఏం చేస్తున్నారు ఫస్ట్ అయితే అది చూద్దాము. ప్రాంక్ అయితే నేను మధ్యాహ్నం చేస్తాను కాబట్టి కమ్ లెట్స్ గో టు ద ప్రాంక్. యూహూ. సో మనం షూటింగ్ అయితే వచ్చేసాము. ఈరోజు రివెంజ్ ప్రాంక్ నేను మీకు ఎలా అయితే చెప్పానో అలానే చేస్తాను. నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. అంటే ఎలా అయితే చెప్పాను అని ఏంటి ఇలా చూస్తున్నావు. మా ఆడియన్స్ తో చాలా మాటలు అయిపోయినాయి. ఆ రోజు తెగ ఓహో అక్క ఇది అది అని చేసావు కదా, వచ్చిందండి వయ్యారి. అక్కతో ప్రాంక్ నాతో. ఈ రోజు ప్రాంక్ లో నువ్వు నన్ను సహకరించాలి, లేకపోతే కొడతా చెప్తున్నా. చెప్పాను కదా మీకు కొట్టేస్తాను. మీకు ఆల్రెడీ మాట ఇచ్చాను కదా. ఏమిచ్చావు? సరే ఏదో ఒక ఐడియా చెప్పు, నేను ఏం ఆలోచించుంటాను అని. అబ్బా నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇంకా రేపు అయిపోతుంది ఆలోచిస్తే. ఇంకొక 4 days తర్వాత చెప్తుంది ఇది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. లాస్ట్ షెడ్యూల్ లో ఎప్పుడు చెప్పాను, ఈ వారం మొత్తం ఆలోచించలేదు. అక్క ఇది చేద్దాం అది చేద్దాం అని కూడా ఏం లేదు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సరే ఇప్పుడైతే నేను ఒక ప్రాంక్ తో రెడీగా ఉన్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆ ప్రాంక్ ఏంటి చూపిస్తాను. ఎట్లండి అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఏంటది? ఇది విష్ణు అక్క జుట్టు. అంటే అది ఆవిడకి చెప్తాం మనం. నేనేంటంటే ఇది కొంచెం తీసేసుకొని కట్ చేసేసుకొని అక్క దగ్గరికి వెళ్తాము. అక్క పడుకుని ఉంటుంది కదా మధ్యాహ్నం, అప్పుడు కరెక్ట్గా వెళ్ళి ఈ జుట్టు కొంచెం ఆవిడ దగ్గర పెట్టేసి సిజర్ తీసుకొని ఆవిడ దగ్గర కూర్చుంటా. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడెదవని ఆవిడ తెలియదేంటి. మారే తర్వాత డ్రామా మనం ఆడియన్స్ కి చూపిస్తాము. అక్కకి చేసేసాడు. అక్కకి ఈరోజు దారుణమైన ప్రాంక్, అసలు మామూలుగా ఉండట్లేదు చెప్తున్నాను. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో రండి
వెయిట్ చేద్దాము. ఆ ఫ్యూ మూమెంట్స్ లేటర్ గైస్ చూసుకోండి. A few minutes later. అంటే అది రే రామ్ ఏం లేదు, హెయిర్ కట్ చేసేసి మొన్న నువ్వు ప్రాంక్ చేసావు కదా, దానికి ఇది రివెంజ్ అన్నమాట. చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా. ఇది ప్రాంక్ కాదు, ఎటువంటి ప్రాంక్ కాదు, దిస్ ఇస్ సీరియస్. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. లుక్ అట్ యువర్ నువ్వు హెయిర్. ఏం చేస్తున్నావు హెయిర్ కట్ చేస్తుంటే? నువ్వెందుకు నవ్వుతున్నావు? అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. నేను అర్థమయ్యేలాగా లోపలికి తీసుకెళ్లి చెప్తాను, నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. అక్క హెల్ప్ చేయమన్నారు, అందుకే చూస్తున్నా. ఏం హెల్ప్ చేస్తున్నారు అసలు? ఏ హెయిర్ కట్ చేయడం అంటే పిచ్చర్. నువ్వు పడుకుంటే నేను వచ్చి ఇట్లా నువ్వు ఏం చేసావు అక్క? మొన్న ప్రాంక్ చేసి నన్ను ఏడిపించి ఆ కామెంట్స్ అసలు చూసావా? నీ ఛానల్లో ఎట్లా కామెంట్స్ వచ్చినాయి? ఏమొచ్చాయి? ఎందుకు ఇంత ఏడిపించారు ప్రియాంక అక్క అని, పాపం ఆవిడ ఏడ్చారు అది ఇది అని. చాలా మంది నవ్వుకున్నారు నా ముందు నా మీద తెలుసా? అవును నువ్వు వెయిట్ చేయాలి. దానికి ఇప్పుడు కాదు హెయిర్ కట్ చేయడం అంటే ప్రియాంక నాకు అర్థం కాదు. నువ్వు ఎలాగో మొన్న చెప్పావు కదా హెయిర్ కట్ చేయాలి అని, అది నేను చేసేసాను. అదే కట్ చేయడం నాకు చెప్పాలి కదా, హెయిర్ కటింగ్ చేస్తే కనుక. నా ఇంకో తీరిపోయింది అంతే. ఇలాంటి సంస్కారహీన తోటారా నువ్వు నాకు సంబంధం కలిపి బేవకూఫ్. ఏంటి ఇగో మొన్న నువ్వు ప్రాంక్ చేసావు నాతో. నువ్వు చెప్పాలి నాకు. అప్పుడు వీడియో కూడా రిలీజ్ చేసుకోవద్దక్క, నేను హర్ట్ అయ్యాను అని అంటే నేను చేసుకునేదాన్ని కాదు కదా. వీడియోలోనే చాలా సార్లు చెప్పాను. నాకు ఆ వీడియో వద్దు, పెట్టకండి, తీయకండి అంటే వీడియో అప్రూవల్ ఇచ్చావా లేదా రిలీజ్ చేసుకోమని? నేను ఏమైనా బ్రాండ్ అప్రూవల్ ఇవ్వడానికి? ఎందుకు జోక్ చేస్తూ ఉంటారు? అసలు హెయిర్ కట్ చేయడం ఏంటి? హెయిర్ నాకు ఇవ్వకు. ఈ నిజంగా నా హెయిర్ అన్నది. ఇదిగో క్రికెట్, అదిగో ఏదో వచ్చింది చూడు, ఏదో కాక్రోచ్ లాగా వచ్చింది, వెళ్ళిపోతుంది అని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ పర్లేదు పెట్టుకో నీ సిజర్. నువ్వు ఇంకా కట్ చేయాలని చెప్తే నేను చెప్తాను. నువ్వు అడిగావు హెయిర్ కట్ చేయించుకోవాలి అయితే ఇష్టం కట్ చేస్తారంటే హెయిర్ మంచిగా ప్రాంక్ చేసుకున్నావు నా ముందు. చాలా మంది నాకు ఇది చేశారు తెలుసా, మెసేజ్లు పెట్టి నవ్వుకున్నారు నా ముందు. అప్పుడు నా దగ్గర ఫీల్ అవ్వాలి, అంతగా నా హెయిర్ కట్ చేసేస్తాను. మొన్న కూడా నీకు చెప్పా హెయిర్ కట్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా చేస్తావు నా హెయిర్ కట్ చెప్పు. పడుకుంటే వచ్చి హెయిర్ కటింగ్ చేసుకుంటాను. అక్క మస్తు సీజర్ పడేసింది. సారీ రాని సీజర్ పడేసింది వెళ్ళిపోయింది. షార్ట్ లో అయితే అసలు నాకు మాట్లాడదు. మొన్న నేను ఏడ్చాను. ఈ రోజు అయితే ఆవిడ కోపంలో ఉన్నారు. ఈ కోపం ఈ రోజు ఎంత కంటిన్యూ అవుతుంది మనం చూద్దాం. ఎన్ని డ్రెస్ చేంజ్లు చేసినా, ఎన్ని సీన్స్ మారినా ఆవిడ కోపం అయితే అట్లానే ఉంటాం, ఎందుకంటే అక్క కాబట్టి. కానీ కొంచెం ఓదార్చుకోవాలి మనం, కొంచెం ఆడుకుందాం. ఆ రోజు ఫుల్ డే నాతో ఆడుకున్నారు. ఎట్లా ఆడుకున్నారంటే ఈవిడ కలిసి మొత్తం ఆడుకున్నారు నాతో అందరూ. ఆ నిక్కీగడు ఈరోజు లేట్ కాబట్టి బ్రతికాడు, లేకపోతే ఉండేది వాడికి కూడా. నాతో ఇది అది ప్రాంక్ చేస్తుండదు కదా. నాతో ప్రాంక్ ఎలా ఉంటుంది శివ గారికి కూడా తెలుసు. షీరో పారిపోయాడు. पागल औरत
you. I have just told the audience that నేను మీకు రాఖీ కట్టబోతున్నాను అని. So this Raksha Bandhan I am going to tie Rakhi to Shiv Kumar. Yeah. Priyanka Jain. ఇది జోక్ కాదు నిజంగా. అలాంటిది అక్క షీఈ్ జస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో ఫ్లవర్ ని కొంచెం సేపు కోపం పెట్టించి తర్వాత మనం చెప్పేద్దాం ఇది ప్రాంక్, అది ఆవిడ హెయిర్ కాదు సవరం హెయిర్ అని, లేకపోతే చంపేస్తుంది నన్ను నైట్ వెళ్ళేలోపు. సో రండి చూద్దాం మనం షార్ట్ లో ఎలా ఎలా మాట్లాడుకుందాం. నీ మాటలు బట్టి నా మాటలు ఉన్నాయి. ఓకే మీన్ వైల్ మీ టెక్స్టింగ్ విష్ణుప్రియ అక్క పాపం మంచిగా నాతో మాట్లాడట్లేదు. చూడండి ఇక్కడ కూడా చాట్ బాక్స్ లో కూడా ఎంత కోపం చూపిస్తుందో. మై గాడ్. నేను హర్ట్ ఫీల్ అయ్యాను. పొంగుముద్దు పెట్టుకున్నాను. చూడు. మా అక్క అక్కడ ఉన్నారు, పోయి మాట్లాడుకుందాం రండి. అక్క మాట్లాడు ప్లీజ్. మాట్లాడలేదు అక్క ప్లీజ్ ఒకసారి. ఎందుకురా ఏ అక్క ఓపెన్ అయిపోయిందిరా, లాక్ చేయలేదు. ప్రేమ కదా నీకు నా మీద? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అందుకే కదా ఓపెన్ పెట్టేసావు కారు. ప్లీజ్ మాట్లాడక్క, ఏముంది దాంట్లో? కొంచెం హెయిర్ కదా కట్ చేసింది నేను. పైకి రావయ్యా, అక్క కనిపించట్లేదు మా ఆడియన్స్. అవసరం లేదు, నేను కనిపించాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక రిలీజ్ అయింది అనుకో మామూలుగా ఉండదు ప్రియాంక. పర్లేదక్క, నువ్వు చేసుకున్నావు, ఇంకా నేను చేసుకుంటే ఏముంది? కొంచెం హెయిర్ కట్ చూడు. నువ్వు చేసిన తర్వాత నీ పర్మిషన్ అడిగా, నేను రిలీజ్ చేసుకోనా అని. చేసుకోక అందులో ఏం లేదు కదా అని అన్నావు. నువ్వు చేసింది ఏంటి? చాలా గలీజ్ పని తెలుసా అది. చెప్తాను, కొంచెం హెయిర్ కట్ కదా చేస్తాను. బాగుంది చూడు, హెయిర్ బ్యూటిఫుల్, fantastic, superb, mind blowing, unbelievable. లైక్ ఫ్లవర్. డోంట్ బి ఫైర్. సరిపోతుందా? ఫ్లవర్ డోంట్ బి ఫైర్ ప్లీజ్. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. You get out. ప్లీజ్. ఈ అక్క ఈరోజు మాట్లాడేలాగా లేదు, ఏదో వేరే చేద్దాం పదండి, కాసేపు తర్వాత మళ్ళీ వస్తా నేను. వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్ చేస్తామండి. What hell is going on here? What do you think of this? అలా చేస్తావా నాతో? మళ్ళీ వస్తా. ఆ ఫ్యూ మూమెంట్స్ లేటర్ వేసుకోండి ఎడిటర్ గారు, ఇంకే చేయాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లా. దానికి కోపం ఎందుకు వస్తుంది అక్క? అక్క ఇంత బ్యూటిఫుల్ స్కై ఉంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. అక్క మాట్లాడక్క. ఆస్తి రాయించుకుంటున్నారు చూడు మా అక్కతో. అక్క ఎందుకు ఇస్తున్నావు? నాకు ఇచ్చేసే ఎక్కువ ఉంటే ఒకటి చాలు నాకు. అక్క రోజు నుంచి రాలేదు, ఒకటి చాలు అక్క. వదిలు వదిలు, మాట్లాడుతాను ప్రియాంక, మాట్లాడతాను. మా అక్కకేమో తలనొప్పి అవుతుందని చెప్పారు, ఎవరో విజయ్ చెప్పాడు. కానీ నేనైతే కూర్చున్నాను, ఆవిడేమో కదలట్లేదు, మాట్లాడట్లేదు, ఏమి చేయట్లేదు. అక్క ప్లీజ్ అంత యాక్ట్ చేయకు, మాట్లాడవా? 10 రూపాయలు ఏంటక్క? థ్యాంక్స్.
అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వీళ్ళు చేసే ఏదో పనులకి ఒక రీజన్ కూడానా? ఇది నా మసాజ్ విలువ అన్నమాట. సో గైస్ ఫైనల్ గా నేను ఇప్పుడు ఏంటంటే ఇది ఆవిడ కట్ చేసిన హెయిర్ ఆవిడది కాదు, ఇది విగ్ది అని చెప్పేసి నేను చెప్పబోతున్నాను. మా మామయ్య గారు అయితే ఇక్కడ ఏదో స్కై ఫోటోలు తీసుకుంటున్నారు. మామయ్య గారు నేను ఈరోజు ఒక ప్రాంక్ షూట్ చేశాను, మీకు తెలుసా? అక్క హెయిర్ కట్ చేస్తూ ఇట్లా చూపించి అక్క హెయిర్ అని చెప్పాను, కానీ ఆ హెయిర్ అది కాదు. సో నేను ఇప్పుడు అక్క దగ్గరికి నిజం చెప్పబోతున్నాను. ఆవిడ అలిగింది పొద్దున్న నుంచి నా మీద. చేయడం కోసం ప్రియాంక ఎంత తప్పని పడుతుంది. ఆవిడ నా మీద ప్రాంక్ చేశారు లాస్ట్ వీక్. అది రివెంజ్ ప్రాంక్ అని నేను చేస్తున్నాను ఇది అట్లా. ఆల్ ది బెస్ట్. అక్క మాట్లాడవా ప్లీజ్? చాలు, ఇంకా అలగింది అయిపోయింది, ఇంకా చేసింది ప్లీజ్. సరే నేను ఇంకొక విషయం చెప్పాలి. ఈ హెయిర్ కాదు, ఈ హెయిర్ కట్ చేశాను అని చెప్పడానికి వచ్చాను. అక్క అది నీ హెయిర్ కాదక్క, నేను చేసింది ఈ హెయిర్ కట్. అప్పుడు ఈ హెయిర్ లేదు కదా. అప్పుడు ఈ హెయిర్ ఎందుకు పెడతా నీకు? నీ హెయిర్ కట్ చేసినంతే పెడతాను కదా ప్రాంక్ అని. మరి చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్? నేను ఎందుకు నీ హెయిర్ కట్ చేస్తానక్క? నీ బ్యూటిఫుల్ అయిన హెయిర్ ని ఎందుకు కట్ చేయాలి? నాకు ఆ సాహసం ఎక్కడి నుంచి వస్తుంది? నీ బ్యూటిఫుల్ అయిన హెయిర్ ని ఎందుకు కట్ చేయాలి? నాకు ఆ సాహసం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పాపం నాకు వద్దునైనా. బాగుందా? స్వీట్ బాగుంది అంటున్నావు. నేను హెయిర్ కట్ చేయలేదు అని అసలు కొంచెం కూడా లేదు నీకు. చెప్పడా నువ్వు చేసేది ప్రాంక్ అని నాకు ఎప్పుడో తెలుసు. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? నువ్వు ఆల్రెడీ చెప్పింది కదా రివెంజ్ ప్రాంక్ చేస్తానని. అప్పుడే అనుకున్నాను నేను. అదిగో మా మామయ్య గారికి కూడా ఎప్పుడో తెలుసు. బట్ ఇట్స్ ఓకే, నేను కూడా కొంచెం సపోర్ట్ చేయాలి కదా అని కొంచెం సేపు అలా అలిగినట్టు యాక్ట్ చేశాను అనమాట. మీరు చేస్తుంది ప్రాంక్ అని వీళ్ళందరికీ తెలుసు. జనరల్ గా ఓన్లీ అక్కడ చేసిన దానికని పేమెంట్, దీనికి కూడా పేమెంట్ ఉంటుందా? ఇప్పుడు చేసిన డబ్బుల గురించే మాట్లాడతా భయ. అంతే భయ, అంతే అంతే. ఇల్లు స్వీట్ గా ఉంది కదా, స్వీట్ మాటలు మాడచ్చు కదా. స్వీట్ గానే ఉంటుంది మామయ్య గారు. వేస్తారు అప్పుడప్పుడు ఇలా. హలో రాంగ్ నంబర్ కాదు. అందరూ ప్రాంక్ అయ్యాక నాకు తెలుసు ఇది ప్రాంక్ అని చెప్తారు. నువ్వు కూడా నీకు తెలీదు, నాకు తెలుసు. నువ్వు ఆల్రెడీ రివెంజ్ ప్రాంక్ చేస్తాను అని పొద్దున్న నుంచి ఎందుకు కలిగావు నా మీద? అదంతా యాక్టింగ్. లేదు తనకేం తెలియదు, తను ఇప్పుడు చేస్తుంది ఓవర్ యాక్షన్. అంతే కదా. మల్లిక బేసిక్ ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తుంది, మీకు తెలుసు కదా. పుల్లల మల్లిక, తాలింపుల మల్లిక ఇవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రాంక్ అని అర్థమైపోయింది కదా. అప్పుడు చెప్పొద్దు మాట, నాకు ముందే తెలుసు. నేను ప్రాంక్ చేసినప్పుడు ఎవరైనా నన్ను సపోర్ట్ చేస్తూ ఇలా మాట్లాడారా? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూర్చుని దీంతో నేను మాట్లాడట్లేదు. దాని అనుకో, తన పేరు జానకి. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఈనాడు. దాన్ని మధ్యలో మండలి ఇంటర్వ్యూ అవుతుందని మాత్రం అనుకోద్దన్నా. ఒక మాట మాత్రం వాస్తవం, స్వీట్ మాత్రం చాలా బాగుంది. స్వీట్ మాత్రం చాలా స్వీట్ గా ఉంది కదా. బాగుంది. కాదే ఇంకా నువ్వు అలగలేదు కదా నా మీద. ఇటు రండి, మేము అట్లానే ఓవర్ యాక్షన్ చేస్తుంటాం. తెలుసు ఇప్పుడు తెలుసు కదా. నీకు తెలీదు, నో ఇప్పుడు చెప్పేసాను కాబట్టి తెలుసు. సో గైస్ దిస్ వాజ్ అవర్ స్వీట్ ప్రాంక్. నేనైతే ఏడిపించలేదు మాకు. ఇంకా మళ్ళీ దీని తర్వాత నేనేం రివెంజ్ చేయట్లేదు నీ మీద. నువ్వు డబుల్ రివెంజ్ ఎలా చేస్తావు అక్క? ఇంకా నాకు తెలిసిపోతుంది నువ్వు ఏం చేసినా నువ్వు ప్రాంక్ చేస్తున్నట్టు అని. ఇలా మేము జరిపించుకున్నాం అనమాట ఈ ప్రాంక్. ఈ దారుణమైన ప్రాంక్ నాకైతే పొద్దున్న నుంచి ఆవిడకి తెలుసు అంటున్నారు, కానీ నాకైతే తెలుసు. నేను తెలియకుండానే చేశాను అని తెలుసు. ఏం తెలియదు అక్క నీకు? సరే హ్యాపీ ఫీల్. సో అలా మేము ప్రాంక్ చేసుకున్నాము. అండ్ రివెంజ్ ప్రాంక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. కాబట్టి చూస్తూ ఉండండి మా నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియో. అండ్ స్వీట్ గా మా స్వీట్ విష్ణు అక్కని కూడా చూస్తూ ఉండండి. వి లవ్ ఈచ్ అదర్. అట్లాంటి ప్రాంక్స్ ఏం నేను కోప్పడ్డానని ఆ వీడియోలో చూసి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టొద్దు ప్లీజ్. షీ ఇస్ వెరీ క్యూట్. ఓకే గైస్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.